నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంజాయి రహిత తెనాలిగా పోలీస్ శాఖ పనిచేస్తుంది. డీఎస్పీ బి జనార్దన్ రావు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువుల పట్ల చేస్తున్న అనిశ్చిత వ్యాఖ్యలు మానుకోవాలి. హిందూ సంఘాల నాయకుల డిమాండ్. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వైభవంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య భరోసా కలగచేసే విధంగా హెల్త్ కార్డు పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి బోస్రోడ్లోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ అర్హత సాధించిన 13 మంది లబ్ధిదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ 11,84,000 రూపాయల మేర చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి సహాయ ద్వారా వైద్య సేవలకు అందిస్తున్న సహకారం ఆ కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ఇప్పటివరకు తెనాలి నియోజకవర్గంలో 537 కుటుంబాలకు 5,54,00,000 రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు పార్టీ శ్రేణులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆర్థిక సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే వైద్య సేవల కోసం ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యి ఆర్థికంగా పాపం అనేక కష్టాలు పడుతున్న కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక చక్కటి కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఈ రోజు వరకు తెనాలి నియోజకవర్గంలో 537 కుటుంబాలకి 5,54,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు ఇచ్చిన చెక్కులు 13 చెక్కులు సుమారు 11,84,000 రూపాయలతోటి వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళకి అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మా కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి ఎవరు కూడా ఎటువంటి ఆసుపత్రికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ సహాయం అందే విధంగా ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలో ఆవిష్కరించి రాబోయే రోజుల్లో అందరికీ ఆరోగ్యం బాగుండాలి, వైద్య సేవల కోసం కుటుంబాలు చితికిపోకూడదు, ఒకరికి అందించిన వైద్య సేవ మరొకరికి కూడా అదే విధంగా అదే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో సమానంగా చూసుకోవడానికి ఒక అవకాశం అటు డాక్టర్లు కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, కుటుంబాలు కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ఇన్సూరెన్స్ పథకం రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే ప్రవేశపెడుతున్నాం. ఈలోపు మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎవరైనా కూడా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలంటే తప్పకుండా వాళ్ళు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ సహాయం పొందే విధంగా మన కార్యాలయం నుంచి ఎప్పుడు కూడా తోడ్పడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, గంజాయి కేసులో పట్టుబడిన వారికి డీఎస్పీ బి జనార్దన్ రావు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆదివారం డీఎస్పీ కార్యాలయం వద్ద పాత నేరస్తులందరికీ గంజాయి ర్యాపిడ్ టెస్ట్ చేశారు. 24 గంటల వ్యవధిలో గంజాయి తీసుకుంటే ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తుందని, వారిపై నిఘా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. కౌన్సిలింగ్ లో భాగంగా 150 మందికి గంజాయి టెస్టులు నిర్వహిస్తే 18 మందికి పాజిటివ్ గా తేలిందని తెలిపారు. వీరిపై నిరంతర నిఘా ఉంటుందని డీఎస్పీ తెలియజేశారు. ప్రతి ఆదివారం వారి పరిధిలో స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. గంజాయికి దూరంగా ఉండాలని, అనుమానితులకు రెగ్యులర్ గా ఈ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. గంజాయి రహిత తెనాలి లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా గంజాయి వద్దు బ్రో అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కౌన్సిలింగ్ లో సీఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్, నాయబ్ రసూల్, ఎస్ఐలు పాల్గొని పర్యవేక్షించారు. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ఆల్రెడీ అరెస్ట్ కాబడిన నిందితులు, గంజాయి సేవిస్తున్నారు అనే అనుమానం ఉన్న వారిని సబ్ డివిజన్ పరిధిలో 150 మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ దగ్గర వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లా ఎస్పీ గారు, వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు సంకల్పం ప్రోగ్రాంలో భాగంగా దీన్ని చేశాము. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే గంజాయి సేవించిన అనుమానించి మనం ఆ రెమినెంట్స్ అనేవి ఆ గంజాయి తాలూకు మత్తు పదార్థాలకు రెమినెంట్స్ బ్లడ్లో ఉంటాయి, యూరిన్లో ఉంటాయి. వాటిని ఇప్పుడు టెస్టింగ్ కిట్లు మాకు ఎస్పీ గారు 100 టెస్ట్ కిట్లు ఇచ్చారు. మేము ఇక్కడ 150 మందిని సుమారు 150 మందిని పిలిచాము అనుమానితుల్ని. ఈ 150 మందిలో 18 మందికి వాళ్ళు సేవించినట్టుగా చిన్నగా రెమినెంట్స్ వచ్చినాయి. ఎక్కువ మోతాదులో కాదు, కానీ ఆధారం అనేది వచ్చింది. వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించి వాళ్ళని ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ గంజాయి మత్తు లోన్ కాకుండా చర్యలు తీసుకుంటాము. సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గంజాయి అనేది ఎక్కడున్నా ఏ మూలలో ఉన్నా మీరు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.
తెనాలిని గంజాయి రహిత తెనాలిగా చేయడం అనేది తెనాలి పోలీసు ముఖ్యోద్దేశం. దీనికి గౌరవ మినిస్టర్ గారు, ఎస్పీ గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేసిన భాగంలోనే ఈరోజు మాకు తెనాలికి 100 టెస్టింగ్ కిట్లు ఇచ్చారు. ఆ కిట్ల ద్వారా మేము టెస్టులు చేసినప్పుడు ఈ 18 మందికి రెమినెంట్స్ ఉన్నాయి. వారిని కౌన్సిలింగ్ చేస్తాం. గంజాయి సేవించే వాళ్ళకి, పాత నేరస్తులకు అందరికీ కూడా హెచ్చరిక, మేము తప్పించుకొని తిరుగుతున్నాం. గంజాయి మా చేతుల్లో దొరికితేనే మేము నేరస్తులం, గంజాయితో పట్టుబడితేనే అని ఆలోచన పెట్టుకోవద్దు. మాకు అనుమానం వచ్చిన ప్రతి వాళ్ళని కూడా ఈ టెస్టింగ్ కిట్ల ద్వారా టెస్ట్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము. పోలీస్ పర్వ్యూలోకి వచ్చి కేసులు పెట్టించుకొని బెయిల్ రిమాండ్కి వెళ్ళి బెయిల్ రాకుండా, శిక్షలు పడకుండా మీరు జాగ్రత్త పడండి. ఎవరైనా వీక్నెస్ లోన్ అయితే ఇమీడియట్గా బయటకు రండి. ఏదైనా సమాచారం ఉన్నా కన్సర్న్ పోలీస్ స్టేషన్, మా తెనాలి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గంజాయి విషయంలో పోలీసులు ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండరు. అందుకని మీరందరూ కూడా కోఆపరేట్ చేసి మనం మరింతగా తెనాలిని, ఇంకా మూలాల్లో ఉన్న గంజాయిని కూడా ఏరివేసి మనం అందరం సంతోషంగా ఉండాలని కోరుకోవడానికి మీరందరూ కోఆపరేట్ చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అవేర్నెస్ కోసమే ఈ ర్యాలీ అనేది కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ వద్దు బ్రో, ఫ్యామిలీ ముద్దు బ్రో అనే ప్రోగ్రాం ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులోనే గంజాయి సేవించిన బాధితులు ఫ్యామిలీ పరంగా కానీ, గ్రామ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ గౌరవం కోల్పోయి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అందులో 2-3 కూడా మాట్లాడించినప్పుడు వాళ్ళు కష్టాలు చెప్పుకున్నారు. మేము జైలుకి వెళ్ళిపోయాం, ఆర్థికంగా నష్టపోయాం, మా గౌరవం, కుటుంబ గౌరవం, గ్రామం గౌరవం కోల్పోయాం, స్నేహితులు ఎవరు మమ్మల్ని పలకరించారు, మాతో మాట్లాడలేదు. ఎందుకంటే గంజాయి సేవించే వ్యక్తితో మాట్లాడితే మమ్మల్ని అదే అనుకుంటారని మాకు అందరూ దూరం అయిపోయారని చాలా బాధపడ్డారు. వాళ్ళందరినీ కూడా మీడియా ముఖంగా మీకు ఇంటర్వ్యూలు పెట్టిస్తాము. మీరందరూ చూసి దీన్ని మనకు దానికి లోన్ కావద్దు, గంజాయి మత్తుకు లోన్ అయిన వాళ్ళని కూడా మనం బయటకు తీసుకురావాలని ఈ సంకలన ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎడ్లింగ్ కాలనీ మాది. నేను మామూలుగా చిన్న పిల్లలతో తిరుగుతూ ఉండి వాళ్ళు అలవాటు చేస్తే తాగు నేర్చుకున్నాను. తర్వాత జైల్లో చాలా బాధపడ్డాను. బాధపడ్డ తర్వాత జైల్లో నాకు డైలీ ఏడుపు వచ్చేది. అన్నం తినలేవాడిని కాదు. బాగా బాధపడ్డాను. బాధపడి బయటకు వచ్చిన తర్వాత అసలు అలవాటే మానేశాను నేను. దాని జైలుకి కూడా వెళ్తున్నా. కానీ దానివల్ల ఇళ్లలో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బాధలు, మరి జైలుకి వెళ్ళిన కానించి వాళ్ళు ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి ఇంట్లో ఎవరు ఏం తెచ్చిరు. మీరు చేసి కష్టపడి సంపాదించుకొని తినాలి, కానీ ఆ గంజాయి బాధించితే మీరు ఇంకా నాశనం అయిపోతారు. దాన్ని బట్టి ఆలోచించుకొని మీరు కూడా మారాలి. కుటుంబ నేపథ్యం కలిగి హిందువైన సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా హిందుత్వంపై ద్వేషం వ్యక్తం చేయడం అమానుష్యమని హిందూ సంఘ నాయకులు ప్రకాష్ రాజ్ తీరును ఖండించారు. ఆదివారం హిందూ సంఘాల నాయకులు సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల పట్ల తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొట్టి మూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏ మతాన్ని అనుసరించినా తమకు ఇబ్బంది లేదని, హిందువులు గౌరవించి పూజించే వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమన్నారు. సినీ పరిశ్రమ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రకాష్ రాజుకు సినిమా అవకాశాలు ఇవ్వకూడదన్నారు. ఇక నుండి ప్రకాష్ రాజు నటించిన చిత్రాలను బాయ్కాట్ చేస్తామని ఆ విషయం గమనించాలన్నారు. గ్యాలం వేణు మాట్లాడుతూ ప్రకాష్ తెరపైన మంచి నటుడని, తెర వెనక హిందూ సమాజం పట్ల ఆయన వ్యవహార శైలి అత్యంత కిరాతకంగా ఉందని ఆరోపించారు. ప్రకాష్ రాజ్ హిందుత్వంపై చేస్తున్న విష సంస్కృతి చేష్టలను విరమించుకోకుంటే తగు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్, తిరువిద్ర పవన్ కుమార్, హిందూ బంధువులు పాల్గొన్నారు. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారిని మేము అరే ప్రకాష్ రాజ్ అని చెప్పి మేము పిలవచ్చు వారు మాట్లాడిన మాటలకి. కానీ మేము సనాతన ధర్మంలో ఉన్నాము, హిందూ మతం యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి ప్రకాష్ రాజ్ గారు అని చెప్పి మేము గౌరవంగా సంబోధిస్తున్నాము. వారు కన్న తల్లికి అన్నం పెట్టలేదు కానీ పిన్న తల్లికి చీర పెట్టారన్న సందర్భంగా వారి నోటికి ఏదొస్తే అది హిందూ ధర్మం గురించి చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. వారు ఏ మతాన్నైనా ఆచరించండి, మాకు సంబంధం లేదు. కానీ ఇతర మతాలని ప్రేమించకపోయినా పర్వాలేదు, గౌరవించాలి. వారి పూర్వీకులందరూ కూడా హిందూ మతంలో నుంచి వచ్చారన్న విషయం వారు గమనించాలి. అలానే వారు హిందూ మతం పట్ల చూపిస్తున్న ద్వేషానికి వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలానే ఫిల్మ్ ఛాంబర్ వారికి మా తెనాలి హిందూ జనుల తరపున ఒక చిన్న విన్నపం, మీరు ప్రకాష్ రాజుని హిందూ దేవతల సినిమాల్లో కానీ హిందూ మైథాలజీకి సంబంధించిన సినిమాల్లో కానీ దయచేసి తీసుకోవద్దు. మేము వారిని కనుక ఆ సినిమాల్లో కనుక వారు నటించినట్టయితే మేము ఆ సినిమాల్ని బాయ్కాట్ చేసి హాల్ ముందల ధర్నా చేస్తాము, గొడవలు చేస్తామని చెప్పి మేము ముందరగానే మీకు తెలియజేస్తున్నాము.
ప్రకాష్ రాజ్ గారు ఒక మంచి యాక్టర్, తెర మీద నటిస్తాడు, చక్కగా నటిస్తాడు. అదేవిధంగా తెరచాటున ఈ విధంగా ఆయన ఒరిజినాలిటీని బయట పెట్టుకుంటున్నాడు. ఆ ఒరిజినాలిటీ ఏంటంటే హిందూ దేవతలు ఆయనకి చాలా చీప్గా కనబడుతున్నారేమో. దేవతలు అన్నా కానీ, దేవుళ్ళు అన్నా కానీ, ఏ మతానికి సంబంధించిన దేవుళ్ళు అయినా కానీ అందరికీ ఒకటే. అందరం మనం ఇండియాలో ఉన్నప్పుడు సర్వమత సౌభ్రాతృత్వం అని చెప్పని అనుకుంటాం. కానీ వారు మాత్రం ఒక్క హిందూ మతాన్నే కార్నర్ చేసి, హిందూ దేవుళ్ళని కార్నర్ చేసి ఆ విధంగా ఆయన నోటికొచ్చినట్టుగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఆయనకి మరి ఏ దేవుడు బుద్ధి ప్రసాదించాలో మాకైతే తెలియదు. ఆ విధంగా ఒక దేవుడు పూనుకొని ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించాలి, ఆయన నోటికి అద్దు ఆపు చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాము. హిందూ సాంప్రదాయం అంటే ఒకటే. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులే. హిందువులుగా ఉంటున్నటువంటి మనం ముస్లిమ్స్ని గౌరవిస్తాము, క్రిస్టియన్స్ని గౌరవిస్తాము. అదేవిధంగా మా మతాన్ని మేము గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాము. అలాంటి భారతదేశంలో పుట్టిన మన అంతా కూడా ఐకమత్యంతో ఉంటున్నటువంటి ఈ శుభ సమయంలో ఒక దుర్మార్గపు ఆలోచనతో వెధవలు భూమి మీదకి వచ్చి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు వాడేం మాట్లాడుతున్నాడో వాడికే తెలియట్లేదు. అలాంటి వాడికి సినీ ఇండస్ట్రీ గట్టి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేకపోతే సాంప్రదాయాన్ని మేము గౌరవించుకుంటూ హిందువులు అంతా ఒకటయ్యి ఆయన ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమాని ఆంధ్ర తెలంగాణలో బ్యాన్ చేసే విధంగా కూడా మేమందరం కూడా గట్టిగా ప్రయత్నిస్తాము. తస్మాత్ జాగ్రత్త ప్రకాష్ రాజ్, నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే తగిన శాస్తి అనుభవిస్తావు. డెల్టా ప్రాంతంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ ద్వితీయ తిరుపతిగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణ వేడుక కనుల పండుగ నిర్వహించారు. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ, ఎంవీఎస్ వర్మ దంపతులు కళ్యాణ తంతు నడిపించారు. వేదగం పండితులు, ఆలయ అర్చకుల సమక్షంలో ఎదుర్కోళ్ల ఉత్సవం అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కమనీయం అన్న తీరుగా కొనసాగింది. పద్మశాలీల సంగీలు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించి కళ్యాణ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విశేష విద్యుత్ దీప అలంకరణల నడుమ వైకుంఠపురం దేవస్థానం బ్రహ్మోత్సవాల ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యాలయ సిబ్బంది కార్యక్రమాలకు సహకరించారు. ఈ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం బహుళపక్షం శ్రవణ నక్షత్రం ఈ రోజున ఖచ్చితంగా 54 సంవత్సరాల నుండి నిరాటంకంగా జరుగుతున్నటువంటి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం శ్రీమతి అనుపమ శ్రీనివాస వర్మ గారి దేవాలయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి గారు మనందరి తరఫున లోక కళ్యాణం కోసం నిర్వహించే కార్యక్రమాలు వారి చేతుల మీద కూడా ఈ రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో వస్త్రాలు, అలాగే పట్టు వస్త్రాలు, తెరపరాలు సమర్పించడానికి విచ్చేసిన తెనాలి డబుల్ హార్ట్స్ నిర్వాహకుడు శ్రీ ఉదయాల శ్యాంప్రసాద్ గారికి, అలాగే తెనాలి పట్టణ మహోత్సవాల సంఘం తెనాలి వారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా స్వామివారి కార్యక్రమం జరుపుకొని రాజేంద్ర స్వామి శ్రీ మాస్టి గారికి. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు బాల్యమిత్ర సేవా ట్రస్ట్ వార్షికోత్సవ సందర్భంగా ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. తాలూకా హైస్కూల్ బ్రాంచ్ గా మారిస్పేటలో ఎంతమంది విద్యార్థులను తీర్చిదిద్దిన బ్రాంచ్ స్కూల్ 1980-81 సంవత్సరంలో 10th చదివిన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన బాల్యమిత్ర సేవా ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం కొత్తపేటలోని పెన్షనర్ సమావేశ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. వార్షికోత్సవ వేడుకల ద్వారా నిర్వహించే కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో గద్దె శంకర్రావు, ఏవి పాండురంగరావు, డి లోకేశ్వరరావు, కలాం అన్నవరపు సురేష్,
అంగిరేకుల ప్రసాద్, అరుణ్ ప్రసాద్, అద్దెపల్లి కేశవరావు, మల్లెల సత్యనారాయణ, టి శరత్ బాబు, సిహెచ్ సత్యనారాయణ, పి వెంకటప్పయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనరల్గా ఆనవాది ప్రకారం ఇది 11వ వార్షికోత్సవం. 10 సంవత్సరాల నుంచి చక్కగా మా యొక్క సభ్యులందరూ కూడా సహకారాలతోటి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా మిత్రుల్లో ఎవరికైనా నిరుపేదలుగా ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్గా కానీ, మెడికల్గా కానీ, ఇంకేదైనా ఇతర అవసరాలకు కానీ, అలాగే బయట సమాజంలో స్కూల్స్లో కావాల్సినటువంటి ఏదైనా ఆట వస్తువులకు కానీ, లేదా వాళ్ళకి ఆట పోటీలు పెట్టి గేమ్స్ ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి బహుమతులకు కానీ, అలాగే బయట ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇంకా వేరేగా మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా 10 సంవత్సరాల నుంచి చక్కగా జరుగుతున్నాయి. మా మిత్రులు అందరూ సహకారాలతో జరుగుతున్నాయి. మా మిత్రులు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, ఇంకా మిగతా మిత్రులు చాలా ఊళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా కొంతమంది రాలేపారు. వాళ్ళ యొక్క సహకారాలు కూడా ప్రతి సంవత్సరం ఈ సంస్థకి అందుతున్నాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బాలమిత్ర సేవా ట్రస్ట్ రిజిస్టర్ చేయబడింది 53/2025గా. కాబట్టి ఈ సేవా ట్రస్ట్గా అయిపోయిన తర్వాత నుంచి కూడా మేము ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు లోకల్గా చేయాలని, ఉచితంగా ఉన్నటువంటి మన యొక్క నిరుపేదలకు ఎవరికైనా ఎడ్యుకేషన్గా కానీ, లేదా ఏదైనా మెడికల్గా కానీ, ఇంక ఇతర ఏదైనా అత్యవసర సేవలకు ఏదైనా కావాల్సినటువంటి సహకారాన్ని మా ఇవి కూడా అందిస్తామని చెప్పేసి మేము మా సభ్యులందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా లోకల్గా ఎవరైనా ఈ యొక్క మా నుంచి సేవ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దయచేసి మా బాల్యమిత్ర సేవా ట్రస్ట్ అనే పేరు ఉంటుంది, దాన్ని మీరు సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తున్న ఈ యానివర్సరీలో 10th క్లాస్ని మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని అందులో ఉత్తమంగా మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులకు వారికి పారితోషికంతో పాటు మా జ్ఞాపికని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా గురువులని కూడా మేము సత్కరించుకోవడం, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన మా మిత్రులను కూడా వాళ్ళ అనుభవాలని వాటిని మేము పంచుకుంటాం చేస్తున్నాము. మేము ప్రతి నెల కూడా 3వ ఆదివారంలో మా లోకల్గా ఉన్న వాళ్ళు కానీ నాన్ లోకల్గా ఉన్న అందుబాటులో ఉన్న మిత్రులు అందరం కలిసి మనం నెలవారీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేసుకున్నాము వాటి గురించి సమీక్షించుకోవటం, అలాగే ముందు ఏ కార్యక్రమాలు చేయాలనే వాటిని మేము మాట్లాడుకుని ఈ సేవా కార్యక్రమాలు మనం మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయాలని మా మిత్రులు వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేసి వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళ సహాయ సహకారాలతో ఇప్పటి వరకు మేము నడుచుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మాకు చాలా దూరాల నుంచి మా మిత్రులందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలను ఇంకా ముందు కూడా చాలా బాగా చేయాలని, ఈ ట్రస్ట్ని ఇదే విధంగా నడపాలన్న సదుద్దేశంతో ఉండి అదే విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించుకునేందుకు 11 అదనపు జడ్జి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఓ కార్యాచరణగా ప్రారంభిస్తామని ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సత్రం కమిటీ ప్రాంగణంలోని ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారిగా కోర్టు ఆదేశాల ప్రకారం కొనసాగుతున్న సాధు ప్రతాప్ కుమార్ మీడియా సమావేశం మాట్లాడుతూ మార్చి నెలలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఏప్రిల్ 26న ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం ప్రకటించిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. జీవితకాల సభ్యుడు గుండా పిచ్చయ్య కోర్టును ఆశ్రయించిన క్రమంలో ఈ నెల 7వ తేదీ ఎన్నికల నిర్వహణకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చినందుకు ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 17లోగా గుండా పిచ్చయ్య ఇతర సభ్యులు ఎవరైనా నామినేషన్ వేసుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితా ఎన్నికల కార్యాలయంలో ఉన్నట్లుగా తెలిపారు. ఎన్నికల నిర్వహణ తేదీ విషయంలో కోర్టు ఉత్తర్వులు రిటర్న్ గా అందుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు కొత్తమాసు సురేష్ బాబు, గ్రంథి జయరామకృష్ణ పాల్గొన్నారు. గోండా పిచ్చయ్య గారు గనక నామినేషన్ వేస్తే మేము స్వీకరిస్తాం. అలాగే అర్హులైన జీవితకాల సభ్యులు ఎవరైనా సరే ఏ పదవులకైనా సరే మీరు గనక నామినేషన్లు వేయదలుచుకుంటే మన కన్నికా సమ్మవారి దేవస్థానంలో ఉన్న ఎన్నికల కార్యాలయం నందు నామినేషన్లు ఇవ్వబడతాయి. 17వ తారీఖు లాస్ట్ డేటు. 17వ తారీఖు లోపు నామినేషన్లు తీసుకొని మళ్ళా తిరిగి పూర్తి చేసిన నామినేషన్లు మాకు ఇవ్వవలసిందిగా 17వ తారీఖు సాయంత్రం లోపు మాకు అందజేయవలసిందిగా కోరుచున్నాం. 17వ తారీఖు తర్వాత నామినేషన్లు ఇవ్వబడవు. ఈ నామినేషన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాత సదరు కోర్టు వారు ఆర్డర్ ప్రకారం ఆన్లైన్లో ఉన్న ఆర్డర్ తీసుకొని మీకు నేను మీ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే పూర్తి ఆర్డర్ కోసం అంటే సర్టిఫైడ్ కాపీ కోసం మేము పిటిషన్ దాఖలు చేసి ఉన్నాము. ఆ పిటిషన్ దాఖలు చేసిన దాని పేరుప 2-3 రోజుల్లో పూర్తి ఆర్డర్ కాపీ మా చేతికి వచ్చాక తదుపరి ఎన్నికల ప్రక్రియ గురించి మీ అందరికీ కూడా మరలా ఇలా మీడియా ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయడం జరుగుతుంది.
అలాగే నామినేషన్ వేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన ఎన్నికల కార్యాలయం దగ్గరకు వస్తే అక్కడ ఓటర్ల జాబితా కూడా ఓటర్ లిస్ట్ కూడా ఇక్కడ మన కార్యాలయం వద్దే అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు గ్రంథి జయరామకృష్ణ, న్యాయవాదిని. కన్యకా పరమేశ్వర దేవస్థానం ఎన్నికల కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను. 26/4/2026 దేవస్థానానికి సంబంధించిన ఎన్నికలు జరపడానికి నోటిఫికేషన్ ఇచ్చి ఏర్పాట్లు కూడా చేసి నామినేషన్స్ ఇచ్చి తీసుకోవడం కూడా జరిగింది. తదుపరి ఒక మెంబర్ అయినటువంటి గుండా పిచ్చయ్య గారు తెనాలి కోర్టులో వెళ్ళి ఇంజక్షన్ దావా ఒకటి దాఖలు చేసి ఈ ఎన్నికల ప్రక్రియని నిలుపుదల చేయడానికి ఆర్డర్ పొంది ఉండటం మూలాన 26వ తారీఖు జరగవలసిన ఎన్నికలు జరగలేదు. తదుపరి కోర్టు వారు 7వ తారీఖున ఆ ఇంజక్షన్ పిటిషన్లో ఆర్డర్స్ తెలియపరుస్తూ ఎన్నికల అధికారి అయినటువంటి సాధు ప్రతాప్ గారికి ఒక డైరెక్షన్ ఇస్తూ ఆర్డర్ పొందిన దగ్గర నుంచి 10 రోజుల లోపల ఎన్నికలు జరపడం కోసం నామినేషన్స్ ఇవ్వమని, అలాగే పిచ్చయ్య గారు ఎవరైతే మెంబర్గా పిటిషన్ దాఖలు చేశారో వారికి అనుమతిస్తూ, అలాగే అర్హులైనటువంటి మెంబర్స్ ఎవరైనా సరే కొత్తగా నామినేషన్ దాఖలు చేసుకుంటే తీసుకోమని చెప్పి ప్రతాప్ గారికి డైరెక్షన్ ఇవ్వటం అయింది. కాబట్టి 10 రోజుల లోపల, అంటే ఆర్డర్ పొంది వచ్చినప్పుడు 7వ తారీఖు నుంచి 10 రోజుల లోపల కొత్త మెంబర్స్ ఎవరైనా సరే పోటీ చేయదలుచుకున్న వారు నామినేషన్స్ ఎన్నికల కార్యాలయంలో తీసుకొని 17 లోపల దాఖలు చేయాలి. ఓటర్ లిస్టు ప్రకారంగా ఎన్నికలు జరపడానికి ప్రక్రియని ముందుకు వెళ్ళడానికి తదుపరి ప్రణాళిక తెలియపరుస్తారు. ఆరోగ్యవంతమైన నాజుకైన శరీరం కోసం నేటి ఆధునిక యుగంలో ఫిట్నెస్ జిమ్ సేవలకు ఉన్న ప్రాధాన్యతను చాటే విధంగా JFS ఫిట్నెస్ స్టూడియో మహానగరాల జిమ్స్ కు దీటుగా సేవలు అందించడం అభినందనీయమని ఎన్ఆర్ఐ బొంతు నాగిరెడ్డి పేర్కొన్నారు. బోస్ రోడ్ లోని నెహ్రూ నికేతన్ పక్కన గల JFS ఫిట్నెస్ స్టూడియో ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా జిమ్ ప్రాంగణంలో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బొంతు నాగిరెడ్డి, తాలూరి ప్రవీణ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సంవత్సర కాలం మెరుగైన శిక్షణతో ఫిట్నెస్ ప్రియులైన సభ్యుల ఆదరణతో ముందుకు వెళ్లడం పట్ల అభినందనలు తెలిపారు. నేటి పరిస్థితులకు మంచి శిక్షణనిచ్చే కోచ్, ఆధునిక జిమ్ పరికరాలు అందుబాటులోకి తేవడం గొప్ప విషయమన్నారు. తొలుత జిమ్ లో శిక్షణ పొందుతున్న సభ్యులకు పోటీలు నిర్వహించగా పోటీలోని విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వార్షికోత్సవ వేడుకలను హితులతో సంబరంగా నిర్వహించారు. కార్యక్రమంలో బండిబాలు, మంచాల చిన్న, పమిడి మర్రి మురళి, ఫిట్నెస్ అభిమానులు, జిమ్ సభ్యులు, శ్రేయభిలాషులు పాల్గొన్నారు. అధునాతన సౌకర్యాలతో దాదాపు సంవత్సర కాలం క్రితం చాలా తక్కువ మందితో మొదలుపెట్టి దాదాపు ఒక సంవత్సరంలోనే అద్భుతంగా మొత్తం రిజల్ట్ సాధించి 900 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే నెలకి 200 మందికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇస్తా ఉన్నారు ట్రైనింగ్. ఈ జిమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా కష్ట నష్టాలు కూర్చి, చాలా శ్రమ కూర్చి, దాదాపు మెట్రోపాలిటన్లో కానీ లేకపోతే దాదాపు మరి వేరే కంట్రీల్లో కూడా ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయా అన్నట్టు అంత బాగా చేశారు. ఇంటీరియర్ కానీ లేకపోతే ఈ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఎక్విప్మెంట్ కానీ. ఇది బోస్ రోడ్లో నెహ్రూ నికేతన్ పక్కనే ఉంటుంది యాక్చువల్గా. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మొత్తం ఈ మీకు ఆహారం కావాలంటే రెస్టారెంట్కి వెళ్తారో, ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా హాస్పిటల్కి కాకుండా ముందు జిమ్కి వచ్చేసండి. జిమ్కి వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలాగే JFS స్టూడియో ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మరి 900 మందికి ఆరోగ్య దానం చేసిన అనిల్ అండ్ సుప్రియ అభినందనీయులు. అలాగే వీళ్ళు ముందు ఎక్స్పాన్షన్కి వెళ్తా అంటున్నారు. యాక్చువల్గా వేరే మంగళగిరి, నెక్స్ట్ తాడేపల్లి, ఇలా జిల్లా మొత్తం మీద పెట్టాలని, మరింత మందికి దీని ద్వారా సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. JFS ఫిట్నెస్ జిమ్ అనేది అప్పుడే పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి అనిపిస్తుంది. ఇక్కడ ఎక్విప్మెంట్ చాలా ఫుల్లీ హై టెక్నాలజీతో ఉన్న జిమ్ము. ఇక్కడ మీకు చాలా అనుకూలమైన రేట్లకే జిమ్ము ఏర్పాటు చేశారు. స్కీమ్లుగా మనకి డిస్కౌంట్ ఇచ్చి మరి అనిల్ గారు ప్రోత్సాహం చేస్తున్నారు అందరికీ రావడం కోసం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని కోరుకుంటున్నాను. JFS ఫిట్నెస్ అనేది చాలా ఆనందకరమైన జిమ్ అండి. మేమందరం ఇందులో రోజు వస్తాము. చాలా చక్కగా ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ. చాలా ఆహ్లాదంగా మేము జిమ్ చేసుకుంటున్నాం. చాలా మందికి మంచి గైడ్ ఇస్తున్న అనిల్ గారికి కానీ సుప్రియ గారికి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా JFS ఫిట్నెస్ స్టూడియో స్టార్ట్ చేసి 1 year అయింది. మాకు సపోర్ట్ చేసినటువంటి మిత్రులకు, శ్రేయాభిలాషులకు, జిమ్ మెంబర్స్కు అందరికీ ధన్యవాదాలు. మేము ఇలాగే స్పెషల్ ఆఫర్స్ మా జిమ్లో రన్ అవుతున్నవి. కంపల్సరీగా అందరూ హెల్త్ బెనిఫిట్స్ కోసం JFS ఫిట్నెస్ స్టూడియోకి రావాలని కోరుకుంటున్నాము. స్పెషల్ ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర. స్టూడెంట్స్ ఆఫరు, కపుల్స్ ఆఫర్స్ అన్నీ ఉన్నాయండి. కంపల్సరీగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉందండి. మీరు JFS ఫిట్నెస్ స్టూడియోలో చాలా
రిజల్ట్ వచ్చినాయి. చాలామంది కూడా ఈ 1 ఇయర్లో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయ్యారు. సక్సెస్ఫుల్గా మమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్ళినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నానండి. ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అనేవి జిమ్లో రన్ అవుతున్నాయి. కాంపిటీషన్స్ కొన్ని పెట్టామండి. కాంపిటీషన్స్ కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి సంయుక్త ఆధ్వర్యంలో హనుమత్ జయంతి 17వ వార్షికోత్సవ పూజలు ఆదివారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో ఆదివారం పెనుగొండ శ్రీ వాసవిపీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో శ్రీ ఆంజనేయ స్వామికి కంచెర లక్ష్మీ నారాయణ సుధీర్ సునీత దంపతులు ఉభయదాతలుగా విశేష నాగవల్లి దళార్చన పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. వరుసగా 3 రోజులు నిర్వహించే కార్యక్రమాల కార్యాచరణను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ మీడియాకు వివరించారు. కార్యక్రమంలో ముద్దా భక్తులు రమణయ్య, సహస్ర, పెనుగొండ ప్రమీళారాణి, శివపార్వతి, జయలక్ష్మి మాతృమండలి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సహస్రాది అధిక లక్ష నాగవల్లి సహిత సింధూరార్చన కార్యక్రమం, అలాగే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే రామనామ సంకీర్తన కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నాము. పరమాత్ముడు విశేషమైన దివ్యకృపను ప్రసాదింపజేయాలని, అందరికీ శారీరక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయాలని, మానసిక ఆందోళన భయము ఎవరికైతే కలుగుతుందో, ఎవరికైతే అధైర్యం ఉంటుందో వారికి చక్కటి ధైర్యాన్ని కలిగించాలని, చక్కటి విద్యని ప్రసాదింప చేయాలని హనుమంతస్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో ఈరోజు విశేషమైన అర్చనాది కైంకర్యాలు భక్తులు వారి యొక్క స్వహస్తాలతోనే నిర్వహించుకుంటున్నారు. అలాగే రేపు సోమవారము సాయంత్రం విశేషంగా స్వామివారికి 6 గంటలకు విశేష అలంకరణ అర్చనాది కైంకర్యాలు ఉంటాయి. సహస్రాది అధిక కదలీ ఫలార్చన, స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అరటిపళ్లతో అర్చనా కైంకర్యం కూడా జరుగుతుంది. అలాగే మంగళవారము హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం విశేష స్వామివారు జన్మోత్సవము మంగళవారం రావటం చాలా గొప్ప విశేషం. ఆ రోజు స్వామివారికి విశేషంగా ఉదయం అభిషేక అర్చనాది కైంకర్యాలు, సాయంత్రం మంగళవారం 6 గంటల నుండి స్వామివారికి విశేషంగా సుమారు 2000 పైగా చూత ఫలార్చన అనగా మామిడి పళ్ళతో స్వామివారికి విశేషమైన అర్చనా కైంకర్యాలు జరుగుతాయి. అందరి యొక్క దివ్య సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని యొక్క మనోసంకల్పం ద్వారా, సద్గురుల యొక్క ఆశీర్వచనం ద్వారా, భక్తుల యొక్క దివ్య సంకల్పం ద్వారా ఈ యొక్క హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమాలన్నీ కూడా మనం విశేషంగా నిర్వహిస్తున్నాము. 50 మంది భక్తులు కూడా ఈ హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమాలు మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం తెనాలి నందు జరుగును కావున ఈ మిగిలిన 2 రోజులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి, అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో 17వ వార్షికోత్సవం హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి సింధూరంతో అభిషేకాలు, 1,00,000 తమలపాకులతో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. రేపు అరటిపళ్ళతోనూ, ఎల్లుండి మామిడి పళ్ళతోనూ జరుగుతాయి. భక్తులందరూ అధికంగా వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. తెనాలి పురపాలక సంఘ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో 17 డ్రైన్లకు గాను 80 లక్షల రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి చంద్రావూరు డొంక రోడ్డును 40 లక్షల రూపాయలతో నిర్మించిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఆ ప్రాంత ప్రజల ద్వారా వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వేసవిలో పురపాలక సంఘ పరిధిలో సైడు కాలువలు పూడికతీత కార్యక్రమం 2024 నుండి ప్రతి ఏటా చేస్తున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం 4 కోట్లతో రోడ్ల నిర్మాణం, 80 లక్షలతో 17 సైడు కాలువల పూడికతీత సకాలంలో పూర్తి చేసేలా సూచించామన్నారు. ఇరిగేషన్ కాలువల్లో మున్సిపల్ టౌన్ లిమిట్స్ వ్యర్థాలను తొలగిస్తున్నామని అన్నారు. మంత్రి మనోహర్ వెంట కమిషనర్ జె రామప్పల్ నాయుడు, పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మనకి వేసవి కాలంలో ఆ వెసులుబాటు కలుగుతుంది కాబట్టి వేగవంతంగా సుమారు 4 కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణం. గత సంవత్సరం అంతకుముందు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి అనేక సంవత్సరాల నుంచి కనీసం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ప్రధానంగా వర్షాలు కురిసినప్పుడు తెనాల్లో డ్రైన్స్ ఎక్కడ కూడా మనకి నిండిపోయి దాదాపు 5-6 గంటల సేపు
వర్షపు నీరు ఉండిపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. వాటిని గమనించి ప్రతి డ్రైన్ కూడా మనం క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి, డీసిల్టింగ్ చేయాలనే ఉద్దేశంతో వేసవి కాలంలో మనం టేకప్ చేసిన మొట్టమొదటిసారి మనం 2024 నుంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ సంవత్సరం కూడా 17 డ్రైన్స్ని గుర్తించాం. ఆ 17 డ్రైన్స్లో దాదాపు 80 లక్షల రూపాయలతోటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకొక 2 వారాల్లో అవన్నీ పూర్తి చేసుకుని పంట కాలువలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దిగువ ప్రాంతాల్లో రైతాంగానికి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి పోతున్న వ్యర్థాలు ఎక్కడికక్కడ మేమే మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యతగా తీసుకుని పికప్ చేయడానికి కోసం కమిషనర్ గారు వారి సిబ్బంది అందరూ కూడా దీని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈరోజు చినరావు డొంక రోడ్డు దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. ఆ రోడ్డు పనులు కూడా ఇంకొక 15 రోజుల్లో పూర్తి అయిపోతాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్ మున్సిపాలిటీ నుంచి వెళ్తున్న చిన్న ఇరిగేషన్ కెనాల్స్ అవుతున్నాయి, వాటన్నింటినీ కూడా మున్సిపాలిటీ నుంచి మన బాధ్యత తీసుకుని అక్కడ కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ ద్వారా వర్షపు నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడానికి ఒక ఏర్పాటు 100% ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు పరిశీలించడానికి ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. తెలుగు భాషా వికాసానికి ఎనలేని సేవలు చేయడంతో పాటు దివిసీమ గాంధీగా కీర్తించబడిన మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు అతిరథ మహారథుల సమక్షంలో తెనాలిలో ఘనంగా నిర్వహించారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్, రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సౌజన్యంతో రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా శనివారం సాయంత్రం నిర్వహించిన మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పట్టణంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమంలో తొలుత మండలి వెంకటకృష్ణారావు చిత్రపటం చెంత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అతిథులు తమ ప్రసంగాల ద్వారా మండలి వెంకటకృష్ణారావు గాంధేయవాదిగా తెలుగు భాష వికాసానికి, పేద కుటుంబాల ప్రయోజనాలకు పాటుపడిన విధానాన్ని ప్రస్తావిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల కిషోర్ కుమార్, రామకృష్ణులకు మండలి వెంకటకృష్ణారావు సేవా పురస్కారాలను అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. అనంతరం అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి మహాపురుషుడు మండలి నాటకం ప్రదర్శించారు. డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచనకు గంగోత్రి సాయి దర్శకత్వ బాధ్యతతో పాటు మండలి వెంకటకృష్ణారావు పాత్ర ద్వారా ప్రేక్షకుల కరాతల ధ్వనులు అందుకున్నారు. మండలి వెంకటకృష్ణారావు విద్యార్థి జీవితం నుండి సామాజిక రాజకీయ అంశాలతో కూడిన నాటక ఇతివృత్తం వాస్తవం కావడం, మహాపురుషుడు మండలి నాటకానికి ఏఐ టెక్నాలజీ ఉపయోగించి దివిసీమ ప్రాంత దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపడంతో ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించింది. టిఎస్ రెడ్డి, డాక్టర్ సుందర్, శ్రీకాంతులు డిజిటల్ ఏఐ టెక్నాలజీని పర్యవేక్షించారు. అనంతరం నాటకాన్ని పూర్తిగా తిలకించిన నాయకులు కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ బాధ్యులు బొల్లిముంత కృష్ణ, చందు సుబ్బారావు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా ఆహ్వాన కమిటీ కార్యక్రమానికి సహకరించింది. అందరికీ నమస్కారం. ఈనాడు అవనిగడ్డలో వీరేశ్వరం కృష్ణమూర్తి, వేమూరి నారాయణమూర్తి సత్యాగ్రహం చేపట్టారు. ఈ సత్యాగ్రహం ఎంతో శాంతియుతంగా జరగాలి. ఎవ్వరూ ఎక్కడా హింసకు పాల్పడవద్దు. భారతదేశం శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలంటే పరాయి పాలనకు జనమగీతం పాడాల్సిందే. అందుకు స్వాతంత్రోద్యమ మహానాయకుడు మహాత్మా గాంధీ నాయకత్వం ఒక్కటే సరే. రాజా గారికి మొట్టమొదటిసారి చెప్పగానే పెట్టేయండి అన్నారు. గౌరవ మంత్రివర్యులు గారిని కూడా కలిశాము. వారు మనమందరం చూసాం, ప్రత్యక్షంగా మనం కూడా వారి ఆవేదనను పంచుకున్నాం. ఆ కార్యక్రమం ఉండటం వల్ల వారిని గట్టిగా అడగలేకపోయాం. కానీ ఈ రోజున వారే ఫోన్ చేసి స్వయంగా నేను జనాలు వస్తున్నాను, నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాను అంటాం. మీ ఎడల మా కృతజ్ఞతని కొనసాగించుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు రాజా గారు, బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఉంటే అవి చాలా అనుకూలంగా, అందంగా కూడా చాలా ఆదరాభిమానాలతో కూడా ఉంటాయి. ప్రజలకి సందేశాత్మకంగాను ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఒక మెసేజ్ని మీ ద్వారా అందిస్తే అది 10 మందికి ఎక్కువగా జరుగుతుందనేటువంటిది మా అభిలాష. ఈ రోజున ఈ నాటకమే ఇక్కడ హీరో, కథానాయకుడు అన్నీ కూడా మండలి వెంకటకృష్ణారావు గారిని ఆ నాటకం ద్వారా మనకి సమస్తం సంపూర్ణంగా ఆవిష్కరిస్తారు కళాకారులు అందరూ కూడా. ఆధునిక వైద్య రంగంలో సరికొత్తగా చోటు చేసుకుంటున్న వైద్య సేవల పట్ల మల్టీ స్పెషాలిటీ డాక్టర్లకు అవగాహన కల్పించే నేపథ్యంలో వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు ఐఎంఏ అధ్యక్షులు కె శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక బోస్రోడ్లోని ఐఎంఏ హాల్లో ఆదివారం గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్ ఆధ్వర్యంలో సైంటిఫిక్ వర్క్ షాప్ నిర్వహించారు.
మల్టీ స్పెషాలిటీ విభాగాల్లో డాక్టర్లకు ఆధునిక వైద్య రంగంలో వస్తున్న సరికొత్త విధానంపై అవగాహన కల్పించారు. ఈ వర్క్ షాప్ లో కిమ్స్ శిఖర హాస్పిటల్ కు చెందిన డాక్టర్ల బృందం ఏ అలకియా సురేజ్, ప్రదీప్ కుమార్, వి ప్రతాప్ మౌలి, పి నాగశ్రీ హరిత, జి పుష్పక్ వెంకట్ చౌదరి, ఆర్ రత్నశ్రీ, ఐ నాగప్రత్యూష, అబ్దుల్ మహబూబ్ బేగ్ పలు అంశాలపై ప్రొజెక్టర్ స్క్రీన్ పైన వివరిస్తూ అవగాహన కల్పించారు. వైద్య వృత్తిలో వచ్చిన ఆధునికతకు అనుగుణంగా ఏర్పడిన మార్పులు వివరించే కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని ఐఎంఎస్ సభ్యులు మీడియాకు వివరించారు. మల్టీ స్పెషాలిటీగా అన్ని రంగాల్లో గైనకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఇంకా రుమటాలజీ, ఆబ్స్టెట్రిక్ అండ్ వాళ్ళ దానికి రిలేటెడ్ ఇష్యూస్, సో ఇన్ని రంగాల్లో వాళ్ళు టాక్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో అనేక మంది వైద్యులు అన్ని రంగాల నుంచి వచ్చి, అన్ని చోట్ల నుంచి, పలు చోట్ల నుంచి వచ్చి ఈ సిఎంఈకి అటెండ్ అవటం జరిగింది. ఈరోజు తెనాలి ఐఎంఏ హాల్ నందు గుంటూరు నుంచి కిమ్స్ శిఖర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిఎంఈ సైంటిఫిక్ సెక్షన్ జరిగింది. ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగింది. దీనికి కిమ్స్ శిఖర హాస్పిటల్ నుండి డాక్టర్ ఏ అలేఖ్య గారు, డాక్టర్ సూర ప్రదీప్ కుమార్ గారు, డాక్టర్ వి ప్రతాప్ మౌలి గారు, డాక్టర్ పి నాగశ్రీ హరిత గారు, డాక్టర్ జి పుష్పక్ వెంకట్ చౌదరి గారు, డాక్టర్ ఆర్ రత్నశ్రీ గారు, డాక్టర్ ఐ నాగప్రత్యూష గారు, డాక్టర్ కాజా అబ్దుల్ మొయిన్ బేగ్ గారు వివిధ రంగాల్లో వైద్య వృత్తిలో వచ్చిన అనేక మార్పుల గురించి మాకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలిలోని డాక్టర్సే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఎన్రోల్ అయ్యారు. అయితే ఈ సిఎంఈకి ఏపీ మెడికల్ కౌన్సిల్ వారు 2 క్రెడిట్ అవర్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ద్వితీయ తిరుమలగా బాసిల్లుతున్న తెనాల్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానం నందు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి దివ్య రథోత్సవ శోభాయాత్ర విశేషంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు రథోత్సవ శోభతో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష మేళతాళాలతో కొనసాగిన శోభాయాత్రలో కేరళ వాయిద్యాలు, కోలాట భజనలు, బాణాసంచ మోతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ పర్యవేక్షణలో స్వామివారి దివ్య రథోత్సవ శోభాయాత్ర ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు దివ్యరథంపై స్వామివారి దర్శనమిస్తున్నారు. భక్తులంతా కూడా ఈ దర్శనాన్ని దర్శించి తరించవచ్చున్నాం. అలాగే రేపు ఉదయము నిత్యహోమములు అని జరుగుతాయి. రేపు సాయంత్రము ధ్వజ అవరోహణతోటి ఈ కార్యక్రమం. అలాగే ఎల్లుండి 12 ప్రదక్షిణాలు అవన్నీ కూడా ఉంటాయి కనుక భక్తులంతా కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి తరించవలసిపోతున్నాము. ఇవాళ ఈ రథోత్సవంలో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహించుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షణతో మా యువ గారైనటువంటి అనుపమ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి కనుక భక్తులంతా కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి తరించవలసిపోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని కోనేటపురం నందు వేంచేసి ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు ఈ నెల 10వ తేదీ ఆదివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు చావలి ఈశ్వర్ కుమార్, గ్రామ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గద్దె వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలకండ శేషయ్య తదితరులు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ దూళిపూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి వేడుకలను శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. 3 రోజుల పాటు ఆలయంలో జరగనున్న పూజా క్రతువులను గురించి వివరించారు. ఈ జయంతి వేడుకల్లో భాగంగా 12వ తేదీన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాల్లో కొలకలూరు మరియు పరిసర గ్రామాల ప్రజలు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దూళిపూడి పూర్ణచంద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని కోనేటిపురం నందు వేంచేసి ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు మరియు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. మొదటిగా మే 10వ తారీఖు సాయంత్రం
లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, శ్రీరామ రక్షాస్తోత్రం మొదలైనటువంటి పారాయణ కార్యక్రమం జరుగును. మరియు మే 11వ తారీఖు ఉదయం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. మరియు అదే రోజు సాయంత్రం భరతనాట్య కార్యక్రమం జరుగుతుంది. మరియు మే 12వ తారీఖు పొద్దున పూట స్వామివారికి పంచామృతములతో సహిత విశేష ద్రవ్యములతో అభిషేక పూజా కార్యక్రమం జరుగుతుంది. మరియు మే 12 మంగళవారం సాయంత్రం శ్రీ సువర్చలా సమేత శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి యొక్క దివ్య శాంతి కళ్యాణ మహోత్సవం తదుపరి మన గ్రామస్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతున్నది. కావున 50 మంది భక్త మహాశయులు కూడా స్వామివారి సేవలో తరించాలని కోరుకుంటున్నాం. పొలకలూరు భక్త మహాశయులకు పొలకలూరు గ్రామంలో కోనేటిపురంలో వేయించేసి ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు గత 12 సంవత్సరాల నుంచి కూడా దివ్యంగా మరి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పూజా కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో అందరూ కూడా ఇదితో చక్కగా జరుగుతూ ఉంది. గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, గ్రామ ప్రజలు మాకు సహకరించినందుకు ఆ దేవుడు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పొలకలూరు గ్రామ కోనేటిపురంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు రేపు 12వ తారీఖు మంగళవారం రోజున అనేక కార్యక్రమాలతో పాటు, భక్త బృందాలతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా జరుగును. దీనికి తప్పకుండా అందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదం తీసుకునవలసిందిగా కోరుతున్నాం. విద్యార్థి ఉన్నత విద్యా వికాసానికి ఆర్థిక లేమి కారణం కారాదని దాతల నుండి సేకరించిన 7,000 రూపాయలను అన్నదాత సుఖీభవ బాధ్యులు కుర్రా శ్రీనివాస్ బీటెక్ విద్యార్థి విద్యా అవసరాలకు అందజేశారు. స్థానిక బోసులలోని పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో అన్నదాత సుఖీభవ సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుర్ర శ్రీను మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాయి కుమార్ అనే బీటెక్ విద్యార్థి తెనాలిలో ఉంటూ చేబ్రోలు బీటెక్ చదువుతున్న క్రమంలో అతని పేదరికం గుర్తించి అన్నదాత సుఖీభవ సంస్థ ద్వారా 5,000 రూపాయలు, మరో దాత సహకారం 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలను సభ్యుల సమక్షంలో హైకుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ వైకుంఠపురం ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ తదితరులు ఉన్నారు. మరి ఈ రోజు ఇక్కడ శ్రీకాకుళం నుంచి వలస వచ్చి ఇక్కడ మన తెనాల్లో నివసిస్తూ చేబ్రోలులోని ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో చదువుతున్నటువంటి సాయి కుమార్ అనే అబ్బాయి మరి మంచి మెరిట్ స్టూడెంట్ అక్కడ చదువుతూ ఉన్నాడు. ఆ అబ్బాయికి ఆ ఫీజు కోసం కానీ ఆర్థిక సహాయం కోసం కానీ మన అన్నదాత సుఖీభావ తరఫున 5,000 రూపాయలు ఈరోజు అందించడం జరుగుతుంది. మరి అలాగే ఈ 5,000 రూపాయలు అందిస్తున్నామని మన గ్రూప్లో పెట్టిన వెంటనే స్పందించి మరొక దాత పేరు తెలియజేయవద్దన్నారు. మరి ఆయన ఇంకొక 2,000 రూపాయలను కూడా అందించమని పంపించారు. 5,000, 2,000, 7,000 రూపాయలు ఈరోజు మన అన్నదాత సుఖీభావ తరఫున అబ్బాయికి అందించడం జరుగుతుంది. బాబు భవిష్యత్తులో మరింత ఉన్న స్థానంలో మంచి చదువుకొని మంచి ఉద్యోగంలోకి రావాలని అన్నదాత సుఖీభావ ట్రస్ట్ తల్లికి సమానమైన గురువు గాని స్నేహితులు గాని లేరని, సాక్షాత్తు దైవ సమానురాలు మాతృమూర్తినని తెనాలి పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ సత్యం శివం సుందరం సామాజిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మాతృదేవోభవ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో అన్నారు. సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో ఆదివారం మాతృదేవోభవ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా మండలి మహిళా బాల గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ సీనియర్ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త ఆళ్ల కమలమ్మ స్మారక మాతృదేవోభవ పురస్కారాన్ని విశ్రాంత సబ్ పోస్ట్ మాస్టర్ రెడ్డి నాగరాజేశ్వరికి ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. గ్రంథాలయ అధికారి కడియాల సుజాత, ఆళ్ల నాగేశ్వరరావు, రాజకీయ ప్రముఖులు కమ్మెల రజని, పార్థసారథి, ఏమినేని విజయలక్ష్మి, గల్లా మధుసూదన్ రావు, పార్థసారథి తదితరులు తమ ప్రసంగంలో తల్లి గొప్పతనాన్ని గురించి వివరించారు. సత్కార గ్రహీత రెడ్డి నాగరాజేశ్వరి మాట్లాడుతూ మాతృదేవోభవ పురస్కారానికి తను ఎంపిక చేసిన సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్ణుమూలకల భీమేశ్వర ప్రసాద్, ఆళ్ల సుజాత విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. ఏ గురువు కూడాను తల్లికి సమానమైనటువంటి స్థాయిని ఆ యొక్క ఇది పొందలేదు. అందరికంటే తల్లే పెద్ద గురువు, మొదటి గురువు. నాస్తి మాతృ సమం పూజ్య అన్నాడు.
తల్లిని మించిన పూజనీయురాలు ఈ యొక్క ప్రపంచంలో ఎవరూ లేరు. తల్లి అందరికంటే అధిక పూజ్యురాలు, దైవాన్ని మించినటువంటి పూజ్యురాలు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాలనే సత్సంకల్పంతో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు ఆదివారం దామర్ల రుద్ర ఆధ్వర్యంలో పాదచారులకు బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆదివారం దాత దామర్ల రుద్ర సహకారంతో మజ్జిగ పంపిణీ చేపట్టగా ఆకురతి రామచంద్రరావు మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. పాదచారులు వాహన చోదకులు మజ్జిగను సేవించి సేద తీరారు. ఈ కార్యక్రమంలో దామర్ల గోపికృష్ణ, బి పోతురాజు, గోపాలం శ్రీనివాసరావు పాల్గొనగా కుర్రాశ్రీను కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గంజాయి రహిత తెనాలిగా పోలీస్ శాఖ పనిచేస్తుంది డీఎస్పీ బి జనార్దన్ రావు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువుల పట్ల చేస్తున్న అనిశ్చిత వ్యాఖ్యలు మానుకోవాలి, హిందూ సంఘాల నాయకుల డిమాండ్. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వైభవంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.